ఏఐ మన ఉద్యోగాలను మార్చేస్తోంది. ఇది నిజం. మరి ఈ మార్పుని ఎలా ఎదుర్కోవాలి? మన కెరీర్ని ఫ్యూచర్ ప్రూఫ్ ఎలా చేసుకోవాలి? దీనికోసమే ఒక స్పష్టమైన 90 రోజుల ప్రణాళిక గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఒక షాకింగ్ నిజం చెప్పనా? ఇంకో 3 ఏళ్లలో ఇప్పుడు మనం చేస్తున్న జాబ్ ఇదే ఫామ్లో ఉండకపోవచ్చు. ఇదేదో కంపెనీల తప్పు అనుకుంటే పొరపాటే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక శక్తి ప్రతి ఇండస్ట్రీలో రూల్స్ని తిరిగి రాస్తోంది. అది కూడా మనమిలా మాట్లాడుకుంటున్న ఈ క్షణంలోనే. ఇవన్నీ ఊరికే చెప్పే మాటలు కాదండోయ్. ఈ మార్పు వెనక పక్కా నంబర్సున్నాయి, క్లియర్ డేటా ఉంది. ఇది ఏదో చిన్న మార్పు కాదు, మనం పనిచేసే విధానాన్నే మొత్తం మార్చేస్తున్న ఒక పెద్ద పరిణామమన్నమాట. ఉదాహరణకి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏమంటుందో తెలుసా? 2025 కల్లా దాదాపుగా 8.5 కోట్ల ఉద్యోగాలు ఆటోమేషన్ వల్ల ప్రభావితం కావచ్చట. ముఖ్యంగా రోజూ చేసే రిపీట్ పనులు అంటే డేటా ఎంట్రీ, కస్టమర్ సర్వీస్, రిపోర్ట్స్ రాయడం లాంటివి ఈ మార్పులో ముందుంటాయన్నమాట. అయితే కంగారు పడకండి, అదే కథలో ఇంకో వైపు కూడా ఉంది. అదే రిపోర్ట్ ప్రకారం అదే టైంలో దాదాపు 9.7 కోట్ల కొత్త ఉద్యోగాలు వస్తాయట. అంటే ఇది ఉద్యోగాలకి ఎండ్ కాదు, ఇది ఉద్యోగాల యొక్క ఒక గొప్ప పరిణామం, ఒక కొత్త దశానమాట. కాబట్టి ఇకపై అయ్యో ఏఐ నా ఉద్యోగాన్ని తీసేస్తుందా అని భయపడటం ఆపేద్దాం. దాని బదులు ఈ మార్పులో నేను సరైన వైపు ఎలా ఉండాలి అని ఆలోచించాలి. రైట్? ఇదే ఇప్పుడు మనం ఆలోచించాల్సిన అసలైన ప్రశ్న. సరే, ఈ మార్పులో ముందుండాలంటే ఒక స్కిల్ చాలా ముఖ్యం. చాలామంది ఏఐ నిపుణులవ్వాలనుకుంటారు, కానీ అది కాదు. మనకు కావాల్సింది ఏఐ ఫ్లూయెన్సీ. ఏంటి రెండిటికీ తేడా? ఇప్పుడు చూద్దాం. చూడండి, ఏఐ నిపుణత అంటే కోడింగ్, డేటా సైన్స్తో మొత్తం ఏఐ సిస్టమ్స్ని బిల్డ్ చేయడం. ఇది స్పెషలిస్ట్ల పని, చాలా కష్టం. కానీ ఏఐ ఫ్లూయెన్సీ ఇదే స్మార్ట్ దారి. అంటే ఏంటి? మన ఫీల్డ్లో ఉన్న ఏఐ టూల్స్ని బాగా వాడటం నేర్చుకోవడం. దీనికి కోడింగ్ అక్కర్లేదు, జస్ట్ కొంచెం ఉత్సుకత, కొత్త విషయాలు నేర్చుకోవాలన్న తపన ఉంటే చాలు. ఇది మనలో ప్రతి ఒక్కరికీ సాధ్యమే. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, భవిష్యత్తులో మిమ్మల్ని ఏఐ రీప్లేస్ చెయ్యదు. ఏఐని ఎలా వాడాలో తెలిసిన ఒక మనిషి మిమ్మల్ని రీప్లేస్ చేస్తాడు. సో అసలు ముప్పు టెక్నాలజీ కాదు, దానికి మనం అడాప్ట్ అవ్వకపోవడమే. మన గోలేంటంటే ఆ ఏఐ వాడే మనిషిగా మనం మారాలి. ఓకే, ఆ గోల్ని ఎలా రీచ్ అవ్వాలి? ఇక్కడే అసలు మ్యాటరుంది. ఇప్పుడు మనం ఒక స్పష్టమైన 90 రోజుల కార్యాచరణ ప్రణాళిక గురించి మాట్లాడుకుందాం. ఇది మనల్ని బలహీనమైన స్థితి నుండి విలువైన స్థితికి తీసుకెళ్తుంది. ఈ ప్లాన్లో 3 సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. మొదటి నెల మీ పాత్రను ఆడిట్ చేసుకోవాలి. 2వ నెల ఒక్క టూల్లో మాస్టర్ అవ్వాలి. 3వ నెల మిమ్మల్ని మీరు రీబ్రాండ్ చేసుకోవాలి. అంతే, చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ ప్రాజెక్ట్ ఇది. మొదటి నెలలో మనం చేయాల్సింది క్లారిటీ తెచ్చుకోవడం. సింపుల్గా ప్రతి వారం మీరు చేసే పనులన్నీ ఒక లిస్ట్ రాయండి. ఇలా రాస్తే ఏ పనులకు ఆటోమేషన్ దెబ్బ తగలొచ్చో ఈజీగా అర్థమైపోతుంది. మన బలహీనత ఎక్కడుందో తెలుసుకోవడానికి ఇదే ఫస్ట్ స్టెప్. ఆ లిస్టుని చేతిలో పట్టుకుని మిమ్మల్ని మీరే ఒకే ఒక ప్రశ్న అడగాలి, నిజాయితీగా. ఈ లిస్టులో ఉన్న పనుల్లో వచ్చే 2 ఏళ్లలో ఒక ఏఐ టూల్ ఏవి చేయగలదు? ఈ ప్రశ్నకొచ్చే సమాధానమే మీ కార్యాచరణ ప్రణాళికకి ఫౌండేషన్ అనమాట. ఎక్కడ ఫోకస్ చెయ్యాలో అక్కడే తెలుస్తుంది. రైట్, ఇక 2వ నెల. ఇప్పుడు యాక్షన్లోకి దిగాలి. మన పరిశ్రమకు సంబంధించిన ఒకే ఒక్క ఏఐ సాధనాన్ని సెలెక్ట్ చేసుకుని దానిమీద పూర్తి పట్టు సాధించాలి. ఒకే ఒక టూల్, అంతే. ఉదాహరణకి మీరు మార్కెటింగ్లో ఉన్నారనుకోండి, కంటెంట్ కోసం జాస్పర్ లేదా చాట్ జీపీటీ వాడడం నేర్చుకోవచ్చు. ఫైనాన్స్లో అయితే ఏఐ ఫోర్కాస్టింగ్ టూల్స్ ఉంటాయి. ఇలా ప్రతి ఫీల్డ్కి టూల్స్ ఉన్నాయి. కోర్సెరా, లింక్డ్ఇన్ లెర్నింగ్ లాంటి చోట్ల వీటి గురించి కోర్సులు ఈజీగా దొరుకుతాయి. జస్ట్ ఒక టూల్ ఎంచుకుని ఒక 30 రోజులు దానిపై టైం స్పెండ్ చేస్తే చాలు. సరే, స్కిల్ నేర్చుకున్నారు, కానీ అది నలుగురికి తెలియాలి కదా. అందుకే 3వ నెలలో మనం నేర్చుకున్న ఈ కొత్త స్కిల్ని ప్రపంచానికి చూపించాలి. మన పర్సనల్ బ్రాండ్ని తిరిగి నిలబెట్టుకోవాలి. వెంటనే మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్లో ఈ కొత్త ఏఐ స్కిల్ని యాడ్ చేయండి. మీ పరిశ్రమను ఏఐ ఎలా మారుస్తోందో వివరిస్తూ ఒక పోస్ట్ రాయండి. మీ ఫీల్డ్లో ఉన్న నిపుణులతో మాట్లాడండి. ఇలా చేస్తే 90 రోజుల్లో మీరు మార్పుకు భయపడే వ్యక్తిలా కాకుండా
మార్పును లీడ్ చేసే వ్యక్తిలా కనిపిస్తారు. ఈ మొత్తం ప్రయాణంలో మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. అదేంటంటే, మన అసలు శత్రువు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు. అవును, మనల్ని వెనక్కి లాగేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, మనలోని ఉదాసీనత, మన జడత్వం. ఏమవుతుందిలే చూద్దాంలే అని అనుకోవడమే అతిపెద్ద ప్రమాదం. ఎందుకంటే గుర్తుంచుకోండి, రాబోయే రోజుల్లో గెలిచేది అత్యంత తెలివైన వాళ్లు కాదు, మార్పుకి వేగంగా అలవాటు పడేవాళ్లే. మార్పు అనే ఒక పెద్ద కెరటం వస్తుంటే దాన్ని చూసి పారిపోకుండా దానిమీద సర్ఫింగ్ చేయడం నేర్చుకున్న వాళ్లే ముందుకెళ్తారు. కాబట్టి మొదటి అడుగు ఎప్పుడు వెయ్యాలి? ఇప్పుడే. ఈ మాటలు వినడం అయిపోగానే వెంటనే ఒక కొత్త డాక్యుమెంట్ ఓపెన్ చేసి మీ ఉద్యోగంలో ఏఐ ఆటోమేట్ చేయగల 3 పనులని రాయండి. అదే మీ 90 రోజుల ప్రయాణానికి మొదటి అడుగు. ఇప్పుడే మొదలుపెట్టండి.